మధురా మధురవాణి, ఏమే మంచి ఊపు మీద ఉన్నావు, మంచి హుషారుగా ఉన్నావు. పట్టు మీద ఉన్నావు, పట్టు చీర మీద ఉన్నావు, బెట్టు మీద ఉన్నావు, పై మెట్టు మీద ఉన్నావు. ఉన్నాను, ఉంటాను. ఏ ఉండకూడదా? కాబోయే జమీందార్ నిన్ను ఏయ్, వేషమే కాదు రోయ్. భాష కూడా మారిపోయిందే. ఏ మారకూడదా? మారచ్చు, కానీ ఏమిటి కొత్త విశేషాలు ఏమిటి? విశేషాలేమున్నాయి? చిన్నబాబు గారు నా మీద ముచ్చట పడిపోతున్నారు. ముచ్చట ఇప్పుడే అండి, అప్పుడే పడ్డారుగా. ఇప్పుడేం పడ్డారు? పెళ్లి. పెళ్ళా? ఏ కాకూడదా? కావచ్చు, కానీ పెద్దవాళ్ళం ఒప్పుకోవాలిగా. చిన్నబాబు గారు ఒప్పుకున్న తరువాత పెద్దవాళ్ళు ఒప్పుకుంటే నాకే, ఒప్పుకోకపోతే నాకే. అబ్బా, నిలబడి నా కాళ్ళు లాగేస్తున్నాయి. వస్తా. అయ్యా, ఎవరిని గురించి మాట్లాడుతున్నది? అదే అండి, అదే ఎవరిని గురించి? చిన్నబాబు గారి గురించి. మనసు ఏమంటున్నది? మనసు వయసు మనసు మనసు ఏమిటి, వయసు ఏమిటి? 4 గోడల మధ్య. ఇది చిన్నబాబు గారిని బుట్టలో వేసుకుందో, లేకపోతే చిన్నబాబు గారే దాన్ని బుట్టలో వేసుకున్నారో. మళ్ళీ పెళ్ళి 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 పెళ్ళ ఎన్నాళ్ళ నుంచి సాగుతున్నది? చాలా మాసాలుగా చాలా మాసాలుగా. చిన్నబాబు గారు, పెద్దయ్య గారు. మేము విన్నది నిజమేనా? దేని గురించి? మధుర గురించి. మిమ్మల్నే. వారికి మీకు ఏమిటి సంబంధం? ప్రేమ. ప్రేమ? ఆ పదం ఎటువంటిదో మాకు గాని, మా తండ్రులకు కానీ, వారి తండ్రులకు కానీ, మీ తండ్రులకు కానీ తెలియదు. అటువంటి పిచ్చి పిచ్చి పదప్రయోగాలు ఈ దివాణంలోనే వినిపించడానికి వెళ్ళలేదు. అయినా ఆమెలో ఏం చూసి మీరు ప్రేమిస్తున్నారు? మనసు. ఏం మనసు? మన దగ్గర పని చేసేవారు, మన నీడలో బ్రతికేవారు, మన దాసీలు, వారిని మీరు ప్రేమించటం. ఈ విషయం 4 గోడలు దాటిపోతే ఏం జరుగుతుందో తెలుసా? మా తలలైనా ఈ కోట గుమ్మానికి వేలాడతాయి, లేదా మీ తలలైనా వేలాడతాయి. జాగ్రత్త. అటువంటి పరిస్థితి వస్తే మేము చావడానికి సిద్ధమే. చిన్నబాబు! అధిక ప్రసంగం. బాబు, బాబు, ఏమిటి దివాన్జీ? పని మనిషి మధురవాణిని పెదరాజావారు చంపించేశారు. ఎందుకని? చిన్నబాబు మధుర మధుర అంటుంటే మధుర అనేది ఈ పనిపిల్ల మధురవాణియే అయి ఉంటుందని బహుశా చంపించేసి ఉంటారు. మధుర సంగతి వారికి ఎలా తెలుసు? బహుశా ఈ లవకుశలే చెప్పుండాలి. వాళ్ళు కూడా మధుర అంటే ఈ పని మనిషే అనుకుంటున్నారా? అంతే ఉండాలి బాబు. నాన్నగారు అంతవరకు వెళ్ళారా? తలుచుకుంటే వారు ఎంతవరకైనా వెళ్ళగలరుగా బాబు. ఇది కూడా ఒకందుకు మంచిదే అయింది. బాబు, అవును దివాంజీ, నాన్నగారికి ఈ విషయంలో అనుమానం అనేది ఏదైనా ఉంటే దానికి పరిష్కారంగా ఈ పని మనిషి బలైపోయింది. ఒకవేళ రేపు ఆమె సంగతి తెలిస్తే ఆమె బ్రతుకు కూడా ఇంతే అవుతుంది కదా. అవును. ఆమెకేమైనా జరిగితే
చిన్నబాబు మనకు దక్కడగా. చిన్నబాబు మొండికేస్తే చిన్నబాబును చంపించడానికి కూడా నాన్నగారు వెనకాడరుగా. బాబు గారు దయచేయండి. బాబు గారు మీరెందుకు వచ్చారు? కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా. కూర్చోండి బాబు గారు. మేము రావడం ఆ కబురు తీసుకొచ్చే మనిషికి కూడా తెలియకూడదు. అందుకే మేమే స్వయంగా వచ్చాం. మధురెక్కడ? మధురా, అమ్మా మధురా లేమ్మా, పెదరాజా వారు వచ్చారు. ఎవరు? పెదరాజా వారు వచ్చారు. దీని తల్లి ఇది, దీని తల్లి అది, నా కూతురు. మీ వృత్తి? కుల వృత్తి అయ్యగారు. మీలో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకున్నారా? లేదయ్యగారు. మరి ఈమెకు మాత్రమే పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మేమనుకోలేదు అయ్యగారు. చిన్నబాబు గారు వారే వారే అన్నారు. పసివాళ్ళు దేన్ని చూసినా నవ్వుతారు. అంత మాత్రాన చూసిన ప్రతిదీ ఆనందించే వస్తువు కాదుగా. కాదయ్యగారు. నిర్ణయాలు తీసుకోవడానికి మేముండగా వారి నిర్ణయాలకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? లేదయ్యగారు, చిన్నబాబు గారు వారంతటి వారే పెళ్లి చేసుకుంటామంటే ఏదో ఆశపడ్డామంతే. ఆశపడ్డానికి కూడా అర్హత కావాలిగా. చూసిన ప్రతివాడు చందమామను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాడు. వీలవుతుందా? ఆకాశంలో ఉయ్యాల వేసి అందులో కూర్చుని ఊగాలనుకుంటాడు. సాధ్యపడుతుందా? రూపాయి పొందేవాడు 10 రూపాయలు పొందాలనుకోవడంలో అర్థం ఉంది. ఆ రూపాయల చెట్టుని ఇంట్లో పాతుకోవాలనుకోవడం అవివేకం, దురాశ. అవునయ్య గారు. మరి ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, శాస్త్రాల గురించి సంస్కృతిని గురించి చాలా తెలిసిన వాళ్ళు, మనుషుల్ని మనస్తత్వాలని బాగా జీర్ణించుకున్న వాళ్ళు ఈ పెళ్లికి ఎందుకు అంత పలికారు? వారి మాట కాదని వారి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక. అంటే మా మీద, మా మాట మీద మీకు అంత విలువ ఉందా? అదేమిటయ్య గారు, ఎన్నో తరాలుగా మీ దివాణం మీద ఆధారపడి బతుకుతున్నాం. ఈ ఇల్లు మీది, మేము తినే తిండి మీది, మా బతుకులే మీ మనసు కష్టపెడతామా అయ్యగారు? అంటే మా దివాణం పరువు, ప్రతిష్ట, మర్యాద, అంతస్తు వాటిని కాపాడే ధర్మం మీది, అవునా? అవునయ్య గారు. అవుననుకున్నప్పుడు ఈ ఇంటి పిల్ల మా దివాణంలో అడుగు పెడితే దివాణం పరువు ఏమవుతుందో ఆలోచించారా? ఈ ఇంటి పిల్ల దివాణంలో కోడలిగా కాలు పెడితే మా రాచరికం ఎంత అప్రదిష్ట పాలవుతుందో ఆలోచించారా? దేవుడి గుడిలో నాట్యం చేసే ఒక నర్తకి జమీందారునిగా రాచమర్యాదలతో దేవాలయంలో ప్రవేశిస్తే ఊరంతా ఎంత అసహించుకుంటుందో ఆలోచించారా? అయినా ఈ తప్పు మీ ఒక్కరిది కాదు, మాది కూడా ఉంది. అందుకే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. చిన్నబాబు గారు తన జీవితాన్ని మధురకే అంకితం చేశారట. ఆమె లేనిదే వారు జీవించలేరట. మధుర తన కళ్ళ ముందు ఉన్నంత వరకు వారు మావారు కాలేరు. అందుకని మేము ఆమెను కోడలిగా అంగీకరించలేదు. అలాగని చిన్నబాబు గారిని వదులుకోనూ లేదు.
ఈ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లో ఉంది. చెప్పండి అయ్యగారు, మీరేం చేయమంటే అదే చేస్తాం. అయితే వెంటనే మధుర చేత మీ కులవృత్తి చేయించాలి. అయ్యగారు, అవును, మధుర కులవృత్తి చేయాలి. అది చిన్నబాబు గారు కళ్ళారా చూడాలి. వారి మనసు విరిగిపోవాలి. ఆమెను అసహించుకోవాలి. ఆమె నుంచి చిన్నబాబు గారు శాశ్వతంగా దూరం కావాలి. అదే మాకు కావలసింది. అయ్యగారు, మీరేం చేయమన్నా చేస్తాం. దాన్ని ఎవరికంటా పడకుండా ఎంత దూరం తీసుకెళ్ళిపోమన్నా తీసుకెళ్ళిపోతాం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దేవుడికి అంకితమైపోయినట్టు దాన్ని ఆ దేవుడికి అంకితమైపోనివ్వండి. పెళ్లి చెయ్యాలని కానీ కోడలుగా మీ కోటలో అడుగు పెట్టాలనే దురాశ కానీ మాకు లేవు బాబు గారు. ఇక ఇప్పుడు మాత్రం దాంతో కులవృత్తి చేయించలేము బాబు గారు, చేయించలేము. మేమిక్కడికి స్వయంగా వచ్చింది ఏ సమాధానం వినాలని కాదు. మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అవును అనే సమాధానం రావాలి. అది ఆ పిల్ల చేత చెప్పించాలి. లేకపోతే కేవలం మీ స్వార్థం కోసం దేదీప్యంగా వెలిగే మా రాతరికపు చరిత్ర ఈనాటితో చీకటి చాటుకు వెళ్ళవచ్చు. కేవలం మీకోసం మా 3 తరాలు కలిసి ఒకే రోజున ఆత్మాహుతి చేసుకోవలసి వస్తుంది. కేవలం ఒక్క ఆడపిల్ల కోసం మా దివాణమే శ్మశాన వాటిక కావలసి వస్తుంది. అమ్మా మధుర, ఒక్కసారి అలా వస్తావా అమ్మా? దేనికి? రామ్మా. వెళ్ళాయితో అయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పడానిక? పిచ్చి తల్లి, చెప్పక తప్పుద్దా అమ్మా? ఏడాదికి ఒకసారి అమ్మోరు జాతర వస్తుంది. ఏడాదంతా ఆకులేసి పళ్ళేసి ఒక మేకను పెంచి ఆ రోజు మెడకి తాడేసి ఈడ్చుకెళ్ళి అమ్మోరుకు బలిస్తారని దానికి తెలుసు. అయినా ఊరుకుంటుంది. అమ్మోరు కోసమే పుట్టాం, అమ్మోరు కోసమే బలైపోతున్నాను అనుకుంటుంది. అంతేనమ్మా మనం. రా, అలాగే నన్ను బలిచ్చేమను, అంతేగాని నేను ఈ పని చేయలేను. అసలు ఎందుకు చేయాలి? అతను ఏమైనా ప్రేమించమందా, పెళ్లి చేసుకోమందా? వాళ్ళే లేనిపోయి ఆశ కల్పించి ఇప్పుడు కాదంటే? అమ్మా, ఎన్నో ఏళ్లుగా మన బ్రతుకులు దీనికి అంకితమైపోయా. ఆ పాపం నాతోని ఆఖరి అవుతుంది అనుకున్నాను. దీనికి తప్పటం లేదు. నోరు ముయ్యండి. పాపమట పాపం. ఏమిటే పాపం? కుమ్మర కుండలు చేయటం పాపమా? కవసాలు నగలు చేయటం పాపమా? మంగళ జుట్టు తీయటం పాపమా? ఎవరు వృత్తి వాళ్ళు చేసుకోవడానికి పాపం ఏమిటి? మీకు తెలియదేమో. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా బొట్టు పూలు ఉండేది మనకే. ఎక్కడ పెళ్లి జరిగినా పేరంటం జరిగినా మొట్టమొదటి ముత్తైదులు మనమేనే. మనం చస్తే మామూలుగా దహనం చేయరే. దేవుడికి ప్రసాదం వండుతారే పుల్లలు, ఆ పుల్లలతో దహనం చేస్తారు. అంతటి అదృష్టం ఈ ప్రపంచంలో మనకే ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు పంపిస్తే వచ్చిన దాశీలం కనుక. అందుకని త్యాగాలు చేయమంటారా? మనం పుట్టింది త్యాగాలు చేయటం కోసమేనే. ఒకరికి భార్యనని చెప్పుకోవడం త్యాగం చేశామా? ఒకరికి బిడ్డనని చెప్పుకోవడం త్యాగం చేశామా? వాళ్ళ ఉప్పు తిని వాళ్ళ నీడను పెరిగి వాళ్ళు అడిగింది చెయ్యకపోవటం న్యాయమేనా? పదమ్మా. అమ్మా, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు నోరెప్పటానికి వెళ్ళలేదు.
నా మీద ఒట్టే. నేను చెప్పినట్టు వినండి. రామ్మ రామ్మ. బాబు గారు చెప్పమ్మా. బాబు గారు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పమ్మా, చెప్పు.